హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి తత్వవేత్తలు ఉన్నారు కదా, బోధనా తత్వవేత్తలు గిజుబాయి, బకరెంకో, జాన్ హార్ట్, నీల్ సమ్మర్హిల్, పాలో పియరీ, అలాగే టోటోచాన్ టోమో పాఠశాల. వీటి కోసం మనం ఈరోజు ముఖ్యమైన బిట్లు నియర్లీ 122 బిట్స్ అనమాట. ఇవి టోటల్గా ఈ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక గ్రిప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే గిజుబాయి బడేకా యొక్క పూర్తి పేరు ఏమిటి? ఈయన గారి యొక్క పూర్తి పేరు ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా. గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా అనేది రైట్ ఆన్సర్. గిజుబాయి తత్వంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకం ఏది? గిజుబాయి తత్వంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి పుస్తకం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ పకటి కళ అనేది ఈయన తత్వంలో ప్రసిద్ధి పొందినటువంటి పుస్తకం. గిజుబాయి విద్యా విధానం ఎవరిని కేంద్ర బిందువుగా చేసుకుని సాగింది? శిశు పిల్లల యొక్క ఆనందము, అవసరాల చుట్టూనే ఆయన యొక్క విద్యా విధానం నడుస్తుందన్నమాట. క్రింది వానిలో గిజుబాయి యొక్క ప్రాథమిక విద్యా బోధనలో సూచించని పద్ధతి ఏమిటి? మరి ఆయన ప్రాథమిక విద్యా బోధనలో సూచించిన పద్ధతులు ఉన్నాయి. మరి దాంట్లో సరికానిది ఏమిటి? ఆయన సంభాషణ పద్ధతి, నాటకీయ పద్ధతి, మరి ఉదాహరణాత్మక పద్ధతి ఇవి సూచించారు. ఉపన్యాస పద్ధతి అనేది సూచించలేదు. సో ఉపన్యాస పద్ధతి అనేది సరికాదు. గిజుబాయి రచనల వల్ల ఉపాధ్యాయులతో పాటు మరెవరు అనేక సూచనలు పొందుతున్నారు? ఉపాధ్యాయులతో పాటు అనేక సూచనలు పొందుతున్నది ఎవరు? తల్లిదండ్రులు అన్నమాట. ఈయన యొక్క రచనల వల్ల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఎన్నో రకాల సూచనలు అందించడం జరుగుతుంది. గిజుబాయి ఏ రాష్ట్రానికి చెందినటువంటి విద్యావేత్త? ఈయన ఏ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త? గుజరాత్కి చెందినటువంటి విద్యావేత్త. గుజరాత్కి చెందిన ప్రముఖ విద్యావేత్త. గిజుబాయి బడేకా గారి యొక్క జీవితకాలం 1885 నుంచి 1939 మధ్య కాలం అనేది ఈయన జీవితకాలం. గిజుబాయి విద్యా విధానం ప్రకారం సాంప్రదాయ పద్ధతులకు దూరంగా దేనితో కూడిన నూతన విధానాన్ని నిర్మించారు? సాంప్రదాయ విధానానికి దూరంగా ఉండే విధంగా మరి దేనితో కూడిన నూతన విధానాన్ని నిర్మించారు అంటే మానవీయ సమానత్వంతో కూడిన నూతన విధానాన్ని ఈయన సృష్టించడం జరిగింది. గిజుబాయి ప్రకారం భావి ఉపాధ్యాయుల నిర్మాణం ఎలా ఉండాలి? గిజుబాయి ప్రకారం భావి ఉపాధ్యాయుల యొక్క నిర్మాణం ఎలా ఉండాలి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆదర్శమూర్తిగా ఉండాలి, ప్రేరణనిచ్చేటటువంటి వ్యక్తిత్వంతో ఉండాలి. ఆదర్శమూర్తిగా ఉండాలి, ప్రేరణనిచ్చేటటువంటి వ్యక్తిత్వంతో ఉండాలి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఉపాధ్యాయులు ఆ విధంగా ఉండాలి. క్రింది వానిలో గిజుబాయి గారు చేసినటువంటి రచన ఏది? గిజుబాయి గారి యొక్క రచన ఏది? తల్లిదండ్రుల తలనొప్పి, ఉపాధ్యాయులు అయినప్పుడు బాల శిక్ష. తల్లిదండ్రుల తలనొప్పి, ఉపాధ్యాయులు అయినప్పుడు బాల శిక్ష. ఈ మూడు కూడా ఈయన యొక్క రచనలే అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, గిజుబాయి విద్యా విధానంలో పిల్లలకు దేని ద్వారా జ్ఞానం అందించడం ఒక ప్రధాన లక్షణం? మరి దేని ద్వారా అంటే ఆటలు పాటల ద్వారా పసితనం ఆనందమయం కావాలని, యోగ్యత కోసం జ్ఞానం అందడం ఒక సహజ లక్షణమని ఈయన సూచించడం జరిగింది. గిజుబాయి గారు సూచించిన ఏ పద్ధతి ద్వారా బోధన చేయడం వల్ల విద్యార్థుల సొంత దృక్పథం పొందుతుంది? మరి ఈయన సూచించిన ఏ పద్ధతి ద్వారా బోధన చేయడం వలన విద్యార్థుల్లో స్వంత దృక్పథం పెంపొందుతుందంటే తన సొంత దృక్పథం లేదా దృశ్య బోధన ద్వారా. గిజుబాయి గారి విద్యా విధానం ఉపాధ్యాయులలో క్రింది ఏ లక్షణాన్ని ఆశిస్తుంది? ఉపాధ్యాయుల్లో ఏ లక్షణాన్ని ఆశిస్తుంది అంటే వృత్తి పట్ల నిబద్ధత మరియు ప్రేమ. అదేవిధంగా నిరంతర అన్వేషణ, ప్రేమ కలిగి ఉండాలని మరి గిజుబాయి తత్వం సూచిస్తోంది. క్రింది వాటిలో గిజుబాయి యొక్క ప్రాథమిక విద్యాబోధనలో సూచించని పద్ధతి ఏమిటి? సూచించిన పద్ధతి.
ప్రాథమిక విద్యా బోధనలో సూచించిన పద్ధతి భాగస్వామ్య పద్ధతి, సమీకృత ఆంశీకృత పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. ఇవన్నీ కూడా సూచించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి. గిజుబాయి రచనల జాబితాలో మరి ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి ఏ శిక్షణా పుస్తకాలు ఉన్నాయి? ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి ఏ శిక్షణ పుస్తకాలు ఉన్నాయి? చేతి వృత్తుల శిక్షణ 1 and 2 అనేటటువంటి పుస్తకాలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి చేతి వృత్తుల శిక్షణ 1 and 2 అనేవి ఉన్నాయి. గిజుబాయి రచనల ప్రకారం క్రింది వానిలో పిల్లలకు సంబంధించిన పుస్తకం ఏది? పిల్లలకు సంబంధించిన పుస్తకాలు పైవన్నీ కూడా బాల శిక్షణ, తల్లిదండ్రుల ప్రశ్నలు, నా భావనలు. ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలే. బాల శిక్షణ, తల్లిదండ్రుల ప్రశ్నలు, నా భావనలు అనేవి గిజుబాయి గారి యొక్క పుస్తకాలే. గిజుబాయి రచనలో ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఏ పద్ధతి పుస్తకం కూడా ఉంది? ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి ఏ పద్ధతి పుస్తకం ఉంది ఈయన రచనలలో? అంటే కథాబోధన పద్ధతి అనేటటువంటిది ఒక పుస్తకం కలదు. కథాబోధన పద్ధతి అనేటటువంటి పేరుతో ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన పద్ధతి అన్నమాట. ఇది ఒక పుస్తకం అనేది కలదు ఆయన రచనల్లో. గిజుబాయి విద్యా విధానం ప్రకారం దేని ద్వారా పిల్లల ప్రపంచం నిండి ఉండాలి? ఈయన యొక్క విద్యా విధానం ప్రకారం దేని ద్వారా పిల్లల ప్రపంచం నిండి ఉండాలి? ఆహ్లాదకరమైన ఆనందమయ జీవితంతో పిల్లల ప్రపంచం నిండి ఉండాలని సూచించారన్నమాట. సమ్మర్ హిల్ పాఠశాల ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు ఏ దేశంలో ఉంది? సమ్మర్ హిల్ పాఠశాల ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు ఏ దేశంలో ఉంది? మరి 1921లో ఇంగ్లాండ్లో ప్రారంభించబడిందన్నమాట. దీని తర్వాత ఇంగ్లాండ్లోని సఫోల్క్ నందు ప్రారంభించడం జరిగిందన్నమాట. ఇంగ్లాండ్లో 1921లో. దీని తర్వాత వేరే ప్లేస్కి మార్చడం జరిగింది. మరి నీల్ సమ్మర్హిల్ ప్రకారం పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తమ అదృశ్య లోపభూయిష్టమైన ఆంక్షలను పిల్లలకు ఎలా సంక్రమింపజేస్తున్నారని చెప్పడం జరిగింది. ఎలా సంక్రమింపజేస్తున్నారంటే స్వచ్ఛమైన ప్రేమ మరియు అంతులేని ఆరాటం వంటి ముసుగుల ద్వారా, మరి ఇలాంటి ముసుగుల ద్వారా మరి తమకి ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆంక్షలను పిల్లలకు అంటే తమలో ఉన్నటువంటి లోపాలు, అంతులేని ఆరాటం ఇట్లాంటివి పిల్లలకు సంక్రమింపజేస్తున్నారని చెప్పారు. సమ్మర్ హిల్ పాఠశాలలో విద్యార్థుల తరగతి మార్పు దేనిపై ఆధారపడి ఉంటుంది? సమ్మర్ హిల్ పాఠశాలలో విద్యార్థుల తరగతి మార్చాలంటే దేనిపైన ఆధారపడి ఉంటుంది? మరి వయస్సు పైన, మార్కులపైన, సామర్థ్యం పైన, ప్రత్యేక సిఫార్సు పైన. సో విద్యార్థి యొక్క సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నమాట. సమ్మర్ హిల్ పాఠశాల యొక్క పరిపాలన లేదా నియమ నిబంధనలకు సంబంధించి సరి అయిన విమర్శనాత్మక అంశం ఏంటి? ప్రతి నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం ఉండాలి మరియు విద్యార్థి టీచర్ ఓటు హక్కు సమానం అనేటటువంటిది. చూడండి, ఇక్కడ పరిపాలన మరియు నియమ నిబంధనలకు సంబంధించి మరి విమర్శనాత్మక అంశం ఏంటి అంటే మరి ఇక్కడ స్వయం పాలన అనేది ఉంటుంది. అసెంబ్లీలో ప్రతి విద్యార్థికి టీచర్తో సమానంగా ఓటు హక్కు ఉంటుంది. విద్యార్థికి టీచర్కి సమాన ఓటు హక్కు ఉంటుంది. మరియు ప్రతి నిర్ణయం కూడా అసెంబ్లీ ఆమోదం అనేటటువంటిది ఉండాలి అనేటటువంటిది సమ్మర్ హిల్ పాఠశాలలో ఉండేటటువంటి అంశం. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వారు వేగంగా నేర్చుకుంటారనే అంశంపై నీల్ సమ్మర్ హిల్ రూపొందించినటువంటి పరమ సత్యం ఏంటి? మరి తనకు ఏది కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకుంటారు అని చెప్పింది ఎవరంటే నీల్ సమ్మర్ హిల్ అనమాట. సో స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా నేర్చుకుంటారనే అంశం పైన నిరూపించిన పరమ సత్యం ఏంటంటే ఇదనమాట. సో ఈ వర్డ్ ప్రతిపాదించింది ఎవరు? తనకు ఏది కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకుంటారు అని తెలియజేసిన వారు ఎవరంటే నీల్ అనమాట. ఏఎస్ నీల్ రాసినటువంటి ఏ విలువైన రచన అనేక దేశాల్లోని ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో పాఠ్యాంశాలుగా తీసుకోబడిందంట. మరి నీల్ సమ్మర్ హిల్ రాసినటువంటి
నీల్ సమ్మర్హిల్ రాసినటువంటి ఏ విలువైన రచన నీల్ సమ్మర్హిల్ రాసినటువంటి ఏ విలువైన రచన అనేది మరి ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో పాఠ్యాంశాలుగా తీసుకోబడుతుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ సమ్మర్హిల్ అనేటటువంటి రచన. సమ్మర్హిల్ అనేటటువంటి పుస్తకం అనేక దేశాల్లో ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో పాఠ్య గ్రంథంగా చేర్చబడిందంట. తరగతి గదుల్లో నేర్చుకోవలసిన వాటిని ఒత్తిడి చేయడం వల్ల కలిగే నష్టం ఏమిటని నీల్ అభిప్రాయపడ్డారు. సో ఒత్తిడి చేయడం వల్ల కలిగే నష్టం గురించి ఏమని చెప్పారు? నేర్చుకోవాలనే ఆసక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ఒత్తిడి వల్ల పిల్లలు నేర్చుకోలేరని చెప్పారు. చూడండి, నేర్చుకోవాలనే ఆసక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ఒత్తిడి వలన వాళ్ళు నేర్చుకోలేరు అనేటటువంటి విషయం చెప్పిన వారు ఎవరంటే నీల్, ఏఎస్ నీల్ అన్నమాట. ఏఎస్ నీల్ అభిప్రాయం ప్రకారం పిల్లలు తమకు కావలసిన నైపుణ్యాన్ని ఎలా సంపాదిస్తారు? ఏఎస్ నీల్ అభిప్రాయం ప్రకారం పిల్లలు తమకు కావలసిన నైపుణ్యాన్ని ఎలా సంపాదిస్తారు? తమ సహజ లక్షణాలను ప్రతిభను అనుసరించి స్వయంగా సంపాదిస్తారు. తమ సహజ లక్షణాలను మరి ప్రతిభను అనుసరించి స్వయంగా సంపాదిస్తారు. సమ్మర్హిల్ పాఠశాలల్లో విద్యార్థులు హాజరు మరియు అభ్యాసం అనేది ఏ విధంగా ఉంటుంది? హాజరు అభ్యాసం అనేది ఏ విధంగా ఉంటుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ పిల్లలు స్వచ్ఛందంగా ఉంటారు. పిల్లలు స్వచ్ఛందంగా, పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటారన్నమాట. ఇక్కడ హాజరు మరియు అభ్యాసం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందంటే హాజరు మరియు అభ్యాసం పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఎటువంటి నిర్బంధం కూడా ఉండదు. సో అక్కడ రోజు ఉండాలి, రోజు రావాలి అట్లాంటివి ఏమీ ఉండదు. పూర్తి స్వచ్ఛందంగా ఉంటుంది. సమ్మర్హిల్ పాఠశాలలో ఏదైనా ఒక నిర్ణయం చెల్లుబాటు కావాలంటే క్రింది వానిలో ఏది తప్పనిసరి? ఏదైనా ఒక నిర్ణయం లేదా చెల్లుబాటు కావాలంటే అసెంబ్లీ ఆమోదం అనేటటువంటిది తప్పనిసరి. అసెంబ్లీ ఆమోదం అనేది తప్పనిసరి అన్నమాట. సమ్మర్హిల్ పాఠశాల ఇంగ్లాండ్లోని సఫోల్క్ నందు ప్రారంభించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత లీస్టన్కు మార్చబడింది? సమ్మర్హిల్ ఇక్కడ 1921లో స్థాపించారు కదా. స్థాపించిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత లీస్టన్కు మార్చబడింది? సో సుమారు 40 సంవత్సరాల తర్వాత మార్చబడింది కాబట్టి సో నియర్లీ 61 ఇట్లా అనుకోవచ్చు. తదుపరి 40 ఏళ్ళు నడపబడిన తర్వాత మరి మార్చబడింది అన్నమాట. సమ్మర్హిల్ విద్యా విధానంలో క్రింది వాటిలో ఏ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది? పిల్లల స్వేచ్ఛ మరియు అనుభవం, స్వయం పాలన. పిల్లల స్వేచ్ఛ, అనుభవం, స్వయం పాలన అనేటటువంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సమ్మర్హిల్ నందు ఎన్ని ఫారాలు ఉండేవి? 6 ఫారాలు ఉండేవి. సమ్మర్హిల్ నందు 6 ఫారాలు ఉండేవి. 6 ఫారాలు అంటే 6 ఫారాలు ఉండేవి. నెక్స్ట్ వన్, నేర్చుకోవడం అవసరం లేదని నేను చెప్పడం లేదు, నేర్చుకోవడం ముఖ్యమైనదే కానీ అందరికీ కాదు అని అభిప్రాయపడిన ఆధునిక విద్యావేత్త ఎవరు? ఏఎస్ నీల్ అన్నమాట. ఏఎస్ నీల్. ఏఎస్ నీల్ ప్రకారం నేర్చుకోవడం అందరికీ కాదు అనడంలో ఆయన యొక్క అంతరార్థం ఏంటి? సో అందరికీ కాదు నేర్చుకోవడం. ఎందుకంటున్నారంటే పిల్లలందరికీ ఒకే రకమైన నేర్చుకునే నైపుణ్యం అవసరం లేదు, ఒత్తిడి లేకుండా తమ ప్రతిభను బట్టి స్వయంగా వాళ్ళే నేర్చుకుంటారు అని ఈయన యొక్క ఉద్దేశ్యం. తరగతి గదిలో నేర్చుకోవాల్సిందే తరగతి గదిలో నేర్చుకోవాల్సిందేనట్టు ఒత్తిడి చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? తరగతి గదిలోనే నేర్చుకోవాలి అని ఒత్తిడి చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటే ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోలేరు అని నీల్ సమ్మర్హిల్ అభిప్రాయపడడం జరిగిందనమాట. సృజనాత్మక శక్తి కలిగిన వారు తమ సహజ లక్షణాలను ప్రతిభను అనుసరించి అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకుంటారని తెలిపినటువంటి వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఏఎస్ నీల్. ఏఎస్ నీల్ అన్నమాట. సమ్మర్హిల్ బోధనాతత్వంలో భాగంగా అట్లా చెప్పడం జరిగింది. క్రింది వాటిలో ఏఎస్ నీల్ రాసినటువంటి పుస్తకం ఏంటి? ఇవన్నీ కూడా ఏఎస్ నీల్ రాసినటువంటి పుస్తకాలే. టాకింగ్ ఆఫ్ సమ్మర్హిల్, ఏ డామినిస్ లాగ్ బుక్, అలాగే ది ప్రాబ్లం పేరెంట్. ఈ 3 కూడా ఈయన రాసినటువంటి పుస్తకాలే. సమ్మర్హిల్పై ముందు మాటగా రాసినటువంటి వారు ఎవరు? సమ్మర్హిల్ పైన ముందు మాటగా రాసిన వారు ఎవరు? ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నమాట. ప్రొఫెసర్ శాంతా సిన్హా.
కొబయాషి విద్యా విధానం ప్రకారం పిల్లలు సహజంగా ఎలా ఉంటారు మరియు వారు ఎప్పుడు చెడిపోతారు? సహజంగా మంచి వాళ్ళుగా ఉంటారు. చెడు వాతావరణంలో పెద్దవాళ్ళ సంరక్షణలోనే చెడిపోతారు అని చెప్పింది కొబయాషి విద్యా విధానం. చూడండి, కొబయాషి విద్యా విధానం ఏం చెప్తుందంటే సహజంగా పిల్లలు మంచివాళ్ళుగా ఉంటారు, చెడు వాతావరణంలో పెద్దవాళ్ళ సంరక్షణలోనే చనిపోతారు అని చెప్పడం జరిగిందనమాట. కొబయాషి తన పాఠశాలలో అంగవైకల్యం గల పిల్లలను, ఇతర మతాల పిల్లలను అందరినీ ఎలా చూసేవారు మరియు ఆయనలోని ఏ గుణం ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం? ఎలా చూసేవారు అంగవైకల్యం గల వారి పిల్లలను వీళ్ళందరినీ అంటే వారి పట్ల అపారమైన ప్రేమ, ఆదర భావాలను చూపడం, మరి అప్పటి పరిస్థితులను ప్రతిఘటించినా సరే అలాంటిది ఉపాధ్యాయులందరికీ స్ఫూర్తిదాయకంగా మిగిలిందనమాట. కొబయాషి అనగానే మీకు అంగవైకల్యం గల పిల్లలను కూడా మరి ఇతర మతాల పిల్లలను కూడా అందరినీ చూసేవారు అనేది గుర్తుకు రావాలి. టెట్సుకో టెట్సుకో కొరియానాగ్ని తన ఏ కథనంలో టోమో పాఠశాల యొక్క విశేషాలను అక్షర రూపంలో భద్రపరిచారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ టోటోచాన్ అనేటటువంటి కథనంలో టోమో పాఠశాల యొక్క విశేషాలను అక్షర రూపంలో మరి ఆమె భద్రపరిచారు. టోటోచాన్ కథనం ప్రకారం కొబయాషి స్థాపించినటువంటి టోమో పాఠశాల విద్యార్థులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చేది? ఇచ్చేదంటే ఉదయం బడికి వెళ్ళనంత వరకు త్వరగా ఉదయం బడికి వెళ్ళనంత త్వరగా సాయంత్రం ఇంటికి వెళ్ళాలనిపించినంత ఆహ్లాదాన్ని. చూడండి, ఉదయం బడికి వెళ్ళాలన్నంత త్వరగా వెళ్ళాలన్నంత ఉత్సాహం, సాయంత్రం ఇంటికి వెళ్ళాలనిపించలేనంత ఆహ్లాదాన్ని ఇచ్చేదంట. ఉదయం బడికి వెళ్ళాలనే దానికంటే సాయంత్రం బడి అయిపోయాక ఇంటికి వెళ్ళాలనిపించేది కాదంట. నెక్స్ట్ వన్, టోటోచాన్ కథనంలో ప్రధాన పాత్ర అయినటువంటి బాలికను ఒక పాఠశాల బహిష్కరించడానికి గల కారణం ఏంటి? టోటోచాన్ కథలో ప్రధాన పాత్రధారి అయినటువంటి ఆ బాలికను ఒక పాఠశాల బహిష్కరించడానికి గల కారణం ఏంటి? ఆమె సహజ ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోవడం. ఆమె యొక్క సహజ ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోవడం వల్లే బహిష్కరించిందనమాట. ఈనాడు ఇప్పటి రోజుల్లో టోమో లాంటి పాఠశాలలు ఉంటే సమాజంలో ఇంత హింస ఉండేది కాదు అని పేర్కొన్న టెట్సుకో కొరియానాగ్ని ఏ దేశానికి చెందినటువంటి వారు? జపాన్ దేశానికి చెందినటువంటి రచయిత్రి. జపాన్ దేశానికి చెందిన రచయిత్రి. టోటోచాన్ కథనం ప్రకారం కొబయాషి నిర్వహించినటువంటి టోమో పాఠశాల యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి? పిల్లలలో దాగి ఉన్నటువంటి మంచితనాన్ని వికసింపజేయడం. టోటోచాన్ కథనం ప్రకారం కొబయాషి నిర్వహించినటువంటి టోమో పాఠశాల యొక్క ఏ ప్రత్యేక గుణం ప్రతి ఉపాధ్యాయునికి స్ఫూర్తిదాయకం? టోటోచాన్ కథనం ప్రకారం కొబయాషి నిర్వహించినటువంటి టోమో పాఠశాల ఏ ప్రత్యేక గుణం అంటే అంగవైకల్యం పిల్లలతో, ఇతర మతాలు మరియు విదేశీ భాషల పిల్లలతో స్నేహం చేయడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రతి ఉపాధ్యాయునికి స్ఫూర్తిదాయకం. నెక్స్ట్ వన్, టొట్టికో కొరియానాగ్ని తన చిన్ననాటి టోమో పాఠశాల అనుభవాలను సుమారు ఎన్ని సంవత్సరాల తర్వాత టోటోచాన్ కథనంగా మలిచారు? సుమారు 80 సంవత్సరాల తర్వాత టోటోచాన్ కథనంగా మలచడం జరిగింది. టోటోచాన్ కథనంలో ప్రధాన పాత్ర అయినటువంటి బాలిక బహిష్కరణకు గల కారణాలను చిత్రిస్తూ క్రింది ఏ సహజ సన్నివేశాలను ప్రస్తావించారు? చూడండి, ప్రధాన పాత్ర అయినటువంటి బాలిక బహిష్కరణకు గల కారణాలను చిత్రిస్తూ ఏ సహజ సన్నివేశాలను ప్రస్తావించారంటే రాత బల్లను పదే పదే మూయడం, తీయడం మరియు కిటికీ దగ్గర నిలబడి మేళగాళ్లను పిలవడం వంటి వాటిని ప్రస్తావించడం జరిగింది. సో ఆ బాలిక ఇట్లా చేస్తుందంట. సో వంటి సహజ ప్రవర్తనలను అర్థం చేసుకోలేకే ఆ పాఠశాల ఆమెను బహిష్కరించిందని టోటోచాన్ వివరించడం జరిగిందనమాట తన కథలో. మరి టోటోచాన్ కథనంలో వివరించడం జరిగింది. టెట్సుకో కొరియానాగ్ని టోటోచాన్ కథనం ప్రకారం కొబయాషి స్థాపించిన టోమో పాఠశాల విద్యార్థుల జీవితాన్ని ఏ విధంగా సాకారం చేయగలదని నిరూపించింది. ఏ విధంగా సాకారం చేయగలదంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఉల్లాసభరితంగా కళలను సాకారం చేయగలదని ఆమె నిరూపించింది.
టోటోచాన్ కథనం ప్రకారం కొబయాసి విద్యా విధానంలో బోధనలో అమలుపరిచినటువంటి పద్ధతులు అప్పటి ఏ వ్యవస్థకు భిన్నంగా ఉండడం వలన అవి ఇప్పటికీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏ వ్యవస్థను భిన్నంగా ఉండడం వల్ల అంటే అప్పటి పిల్లల అవసరాలను యాంత్రికలుగా మిగిల్చేటటువంటి సాంప్రదాయ వ్యవస్థకు భిన్నంగా ఉంది టోటోచాన్ కొబయాసి విద్యా విధానం అని చెప్పేసి టోటోచాన్ కథనం అనేది తెలియజేస్తుంది. టోటోచాన్ కథనంలో కొబయాషి యొక్క ఏ విద్యా విధానాన్ని నేటి పాఠశాలల్లో అనుసరిస్తే ఫలితాలు ఆదర్శప్రాయంగా ఉంటాయి. స్వేచ్ఛకు, సమానత్వానికి, సహజత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది టోమో పాఠశాల యొక్క గొప్పతనం. టోమో పాఠశాల కొబయాషి యొక్క విద్యా విధానం. టోమో పాఠశాలలో ఎవరి విద్యా విధానం ఉందంటే కొబయాషి విద్యా విధానం ఉంది. మరి ఈ స్వేచ్ఛకు, సమానత్వానికి, సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తే మరి ఆ ప్రాధాన్యత ఇస్తే నేడు ఈ పాఠశాలలో అనుసరిస్తే మరి ఆదర్శప్రాయంగా ఉంటుందని తెలియజేయడం జరిగిందనమాట. టోటోచాన్ కథనంలో టోమో పాఠశాల యొక్క విశేషాలను అందించిన టెట్సుకో కురినాగిని ఏ దేశానికి చెందినవారంటే జపాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. టోటోచాన్ కథనానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ ఏది? ఈ టోటోచాన్ కథనానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా. టోటోచాన్ రచనను తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు? టోటోచాన్ రచనను తెలుగులోనికి అనువదించిన వారు వాసిరెడ్డి సీతాదేవి. టోటోచాన్లోని కొబయాసి విద్యా దృక్పథాన్ని నేటి పాఠశాలల్లో అనుసరిస్తే విద్యార్థుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి? టోటోచాన్లోని కొబయాషి విద్యా విధానాన్ని గనక నేటి పాఠశాలల్లో అనుసరిస్తే విద్యార్థుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయంటే విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని ఆమె చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, టోటోచాన్ కథనం ప్రకారం కొబయాసి చూపినటువంటి తెగువ, గొప్పదనం ఎవరికి స్ఫూర్తిదాయకం అంటే ఉపాధ్యాయులకి, ప్రతి పాఠశాలకి కూడా స్ఫూర్తిదాయకం. అంగవైకల్యం పట్ల వైకల్య పిల్లల పట్ల ఇట్లా చూపించింది కాబట్టి. సో అంగవైకల్యం పిల్లలతో మరి ఇతర మతాల విదేశీ భాషల పిల్లలతో కూడా మరి ఆమె పిల్లలందరూ కూడా స్నేహం చేయడానికి అవకాశం కల్పించడం జరిగిందనమాట. మకరెంకో విద్యాతత్వం ప్రకారం క్రింది వాటిలో ఏది విద్యా ప్రక్రియకు మరియు సంబంధాలకు అన్నింటికంటే ఆహ్లాదవంతమైన శీర్షిక ఇస్తుంది? మకరెంకో విద్యాతత్వం ప్రకారం క్రింది వాటిలో ఏ విద్యా ప్రక్రియ మరియు సంబంధాలకు అన్నింటికంటే ఆహ్లాదకరమైన శీర్షికను ఇస్తుంది అంటే పాఠశాల ఒక జీవ సమూహం అనేటటువంటిది. పాఠశాల ఒక జీవ సమూహం. మకరెంకో జీవితం మొత్తం ఒక క్రమంలో నడిచే జీవ సమూహంగా భావించడం జరిగిందనమాట. విద్యార్థుల జీవితం మొత్తం ఒక క్రమంతో నడిచే జీవ సమూహంగా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి విద్యార్థి భాగస్వామ్యాన్ని కల్పించడం అత్యంత అవసరమని, ప్రజాస్వామ్య జీవన విధానంతో కూడిన ప్రక్రియలు, సంబంధాలన్నీ కూడా ఆహ్లాదకరమైనటువంటి శీర్షికనిస్తాయని చెప్పడం జరిగింది. మకరెంకో ప్రకారం ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పౌరుడిగా లేదా సమూహంలో ఒక క్రమబద్ధమైన మూర్తిమత్వాన్ని పొందడానికి విద్యా వ్యవస్థలో ఈ క్రింది వాటిలో ఏది అత్యంత అవసరం? సమిష్టి జీవనం మరియు శ్రమతో కూడినటువంటి పద్ధతి అవసరమని చెప్పడం జరిగింది. ఒక క్రమశిక్షణతో కూడిన పౌరుడిగా లేదా సమూహంలో క్రమబద్ధమైన మూర్తిమత్వాన్ని పొందడానికి విద్యా వ్యవస్థలో ఈ క్రింది వాటిలో ఏది అత్యంత అవసరమని చెప్పారంటే సమిష్టి జీవనం మరియు శ్రమతో కూడిన పద్ధతి అవసరమని చెప్పడం జరిగింది. మకరెంకో యొక్క జీవితకాలం ఏ సంవత్సరాల మధ్య సాగింది? 1888 to 1939 అన్నమాట. మరి గిజుబాయ్ టైంలోనే. క్రింది వాటిలో మకరెంకో రాసినటువంటి ప్రముఖ రచన ఏది? ఏ రోడ్ టు లైఫ్. టోటోచాన్ కాదు, ఏ రోడ్ టు లైఫ్ అనేది ఈయన రాసినటువంటిది అనమాట. మకరెంకో రచనల ఆధారంగా రూపొందించిన లెక్చర్స్ ఆన్ ఎడ్యుకేషన్. మకరెంకో రచనల ఆధారంగా రూపొందించినటువంటి లెక్చర్స్ ఆన్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు? టిఎస్వి మూర్తి. ఒక విద్యార్థి ఒక ఉన్నత సామాజిక మూర్తిమత్వాన్ని పొందాలంటే విద్య ఏ విధంగా ఉండాలని ప్రతిపాదించారు? ఒక ఉన్నత సామాజిక మూర్తిమత్వాన్ని పొందాలంటే విద్య ఎట్లా ఉండాలంటే శ్రమతో కూడిన సమిష్టి ప్రక్రియగా ఉండాలని మకరెంకో గారు ప్రతిపాదించారనమాట. మకరెంకో గారి విధానం. మరి
మకరంకో విద్యాతత్వం ప్రకారం విద్యార్థుల జీవితంలో ప్రజాస్వామ్య జీవన విధానంతో కూడిన ప్రక్రియలను నిర్వహించే బాధ్యత ఎవరిది? విద్యార్థులు తామే సమర్థవంతంగా నిర్వహించుకునే సమూహం మరియు ఉపాధ్యాయులు ద్వారానే మరి వాళ్ళకంతటి వాళ్ళుగా ప్రజాస్వామ్య జీవన విధానంతో కూడిన ప్రక్రియలు నిర్వహించుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, మకరంకో విద్యా విధానం విద్యార్థులలో శారీరక మానసిక వికాసంతో పాటు ఈ క్రింది ఏ ఇతర వికాసాలను పొందుపరుస్తుంది? ఏ వికాసం అంటే సామాజిక నైతిక వికాసాలను కూడా, శారీరక మానసిక వికాసంతో పాటు మకరంకో విద్యా విధానం అనేది సామాజిక నైతిక వికాసాలను కూడా పొందుపరుస్తుంది. మకరంకో ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల క్రింది ఏ లక్షణాలను కలిగి ఉండడం ద్వారా ఒక ఆదర్శవంతమైన బోధన ప్రయాణాన్ని సాగించవచ్చు? అంటే మకరంకో ప్రకారం ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ లక్షణాలను కలిగించాలి? ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల క్రింది ఏ లక్షణాలను కలిగి ఉండాలి, కలిగి ఉంటే ఆదర్శవంతమైన బోధన జరుగుతుంది అంటే మరి గౌరవం, ప్రేమ, అత్యంత ఉన్నతమైన గౌరవప్రదమైన ప్రజాస్వామ్య విధానాన్ని ఉపాధ్యాయులు పాటించాలని మకరంకో భావన అన్నమాట. క్రింది వాటిలో మకరంకో రచనల జాబితాలో లేనటువంటి పుస్తకం ఏది? క్రింది వానిలో మకరంకో రచనల జాబితాలో లేనటువంటి పుస్తకం ఏది? మరి పగటికల గిజుబాయిది. మరి ఏ రోడ్ టు లైఫ్, లెర్నింగ్ టు లివ్, అలాగే లెక్చర్స్ ఆన్ ఎడ్యుకేషన్, ఈ మూడు కూడా మకరంకోవే. ఏ రోడ్ టు లైఫ్, అలాగే లెర్నింగ్ టు లివ్, అలాగే లెక్చర్స్ ఆన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మకరంకోవే. ఇది గజుబాయిది, మీకు తెలుసు. నెక్స్ట్ వన్, మకరంకో ప్రకారం విద్య అనేది ఎటువంటి ప్రక్రియ? మకరంకో ప్రకారం విద్య అనేది ఉన్నత సామాజిక ప్రక్రియ అన్నమాట. ఇది శిశువు క్రమాభివృద్ధిలో సామాజిక సంబంధాలను పెంపొందిస్తుందని చెప్పిన వారు మకరంకో అన్నమాట. మకరంకో రచనల్లో ఈ క్రింది వానిలో లేనిది ఏమిటి? ఈయన రచనల్లో లేనిది ఏమిటి? మరి డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది లేదు. ఈ మూడు కూడా ఉన్నాయి. ఏ బుక్ ఫర్ పేరెంట్స్, ద రోడ్ టు లైఫ్, అలాగే లెర్నింగ్ టు లివ్, ఈ మూడు కూడా ఉన్నాయన్నమాట. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని పొందడానికి ఉపాధ్యాయులు దేనితో కూడినటువంటి బోధనను అందించాలి? ప్రేమ, సానుభూతితో కూడినటువంటి బోధన అందించాలి. మకరంకో రూపొందించినటువంటి ఏ ప్రణాళికలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యాన్ని కల్పించడం ఒక అద్భుతమైనటువంటి అనుభవం. మకరంకో రూపొందించినటువంటి ఏ ప్రణాళికలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యాన్ని కల్పించడం ఒక అద్భుతమైన అనుభవం. ఏ ప్రణాళిక అంటేది విద్యా కలెక్టివ్ అనే ప్రణాళికలో జనరల్ అసెంబ్లీ, దీని నిర్వహణలోనే జనరల్ అసెంబ్లీ అనేది ఉంటుంది. విద్యా కలెక్టివ్ అనేటటువంటి ఒక ప్రణాళిక అన్నమాట, విద్యా కలెక్టివ్. మకరంకో దేనిని కఠినమైనదిగా కాకుండా ఉమ్మడి రక్షణగా రూపొందించుకున్నారంటే విద్యా కలెక్టివ్ని కఠినమైనదిగా కాకుండా మరి ఉమ్మడి రక్షణగా ప్రజాస్వామ్య జీవన విధానంగా రూపొందించడం జరిగిందనమాట. కఠినమైనటువంటి నియమాలతో కాకుండా విద్యార్థులందరి ఉమ్మడి రక్షణగా ఇది విద్యా కలెక్టివ్ను ఆయన రూపొందించుకున్నారు. విద్యార్థుల ఏ అంశాలను అనుసంధానించడంలో మకరంకో విశిష్టమైన సాంప్రదాయాలను, అనుసరణీయమైనటువంటి పద్ధతులను అవలంబించారు. మరి విద్యార్థుల యొక్క ఏ అంశాలను అనుసంధానించడంలో మరి మకరంకో విశిష్ట సాంప్రదాయాలను, అనుసరణీయమైనటువంటి పద్ధతులను అవలంబించారు. మరి ఏ అంశాలను అనుసంధానించారంటే ఆశయాలు, ఉద్దేశాలు, ఉద్వేగాలు, అనుభవాలు అనేటటువంటివి విద్యార్థులకు అనుసంధానించడం వల్ల విశిష్టమైన సాంప్రదాయాలను, అనుసరణీయమైనటువంటి పద్ధతులను ఆయన అవలంబించడం జరిగింది. మకరంకో రచనల తెలుగు అనువాదం చేసిన వారు ఎవరు? మకరంకో రచనలను తెలుగు అనువాదం చేసిన వారు ఎవరు? టిఎస్ఎన్ మూర్తి అన్నమాట, టిఎస్ఎన్ మూర్తి. మకరంకో రచనలను ప్రచురించినటువంటి సంస్థ ఏది? మకరంకో రచనలను ప్రచురించిన సంస్థ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అన్నమాట, హైదరాబాద్ బుక్ ట్రస్ట్. మకరంకో గ్రంథాల జాబితాలో లెక్చర్స్ ఆన్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్ అనేటటువంటిది దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషనల్ ప్రాసెస్కి సంబంధించింది. లెక్చర్స్ ఆన్ అనేది ఎడ్యుకేషన్ ప్రాసెస్కి సంబంధించినది.
హోమ్ స్కూలింగ్ లేదా గృహంలో చదువు చెప్పడం అనే పద్ధతి ప్రతిపాదించినటువంటి హోమ్ స్కూలింగ్ లేదా గృహంలో చదువు చెప్పడం అనే పద్ధతిని ప్రతిపాదించి అమలుపరిచినది ఎవరు? హోమ్ స్కూలింగ్ లేదా గృహంలో చదువు చెప్పడం, హోమ్ స్కూలింగ్ లేదా గృహంలో చదువు చెప్పడం అనేటటువంటి పద్ధతిని ప్రతిపాదించి అమలుపరిచిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ జాన్ హాల్ట్. జాన్ హాల్ట్ అమెరికాలో ప్రారంభించినటువంటి మొట్టమొదటి గృహ విద్యా న్యూస్ లెటర్ పేరేంటి? గృహ విద్యా న్యూస్ లెటర్ పేరు గ్రోయింగ్ వితౌట్ స్కూలింగ్ అనేటటువంటిది. చూడండి, గ్రోయింగ్ వితౌట్ స్కూలింగ్ అనేటటువంటిది మరి ఈయన యొక్క గృహ విద్య న్యూస్ లెటర్ పేరు అనమాట. నెక్స్ట్ వన్, జాన్ హాల్ట్ భావన ప్రకారం విద్య అనేది పిల్లలకు ఎటువంటిది? ఈయన యొక్క భావన ప్రకారం విద్య అనేది పిల్లలకు ఎటువంటిదంటే సరదాగా అలసిపోకుండా ఆడుకునే ఆట లాంటిది అని చెప్పిన వారు జాన్ హాల్ట్ అనమాట. జాన్ హాల్ట్ ప్రకారం విద్య అంటే పిల్లలు సరదాగా అలసిపోకుండా ఆడుకునే ఆట లాంటిదని, దీన్ని బలవంతంగా లేదా భయపెట్టి నేర్పించకూడదని చెప్పారన్నమాట. విద్యార్థులు మరింత అధికంగా మరియు సులభంగా నేర్చుకోవడానికి జాన్ హాల్ట్ సూచించినటువంటి ప్రధాన సూత్రం ఏంటి? ఈయన సూచించినటువంటి ప్రధాన సూత్రం పాఠశాల విషయానికి బయట ప్రపంచానికి ఎక్కువ సంబంధం ఉండాలని సూచించారు. పాఠశాల విషయానికి బయట సంబంధానికి ఎక్కువ సంబంధం ఉండాలి, బయట ప్రపంచానికి ఎక్కువ సంబంధం ఉండాలని చెప్పారన్నమాట. అప్పుడే బయట ప్రపంచంలో జరిగే విషయాలకు ఎంత ఎక్కువ సంబంధం ఉంటే విద్యార్థులు అంత చక్కగా నేర్చుకుంటారని చెప్పారన్నమాట. జాన్ హాల్ట్ రాసినటువంటి ప్రముఖ పుస్తకం ఏది? క్రింది వానిలో జాన్ హాల్ట్ రాసినటువంటి ప్రముఖ పుస్తకం ఏది? పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనేటటువంటిది ఈయన రాసినటువంటి ప్రముఖ పుస్తకం. జాన్ హాల్ట్ అభిప్రాయం ప్రకారం సాంప్రదాయ పాఠశాల చదువులు దేనికి నిలయాలుగా మారి బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి? సాంప్రదాయ పాఠశాల చదువులు అనేవి దేనికి నిలయాలుగా మారాయి అంటున్నారంటే వ్యక్తుడి వ్యాకులతకు నిలయాలుగా మారి బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నాయని చెప్పారు జాన్ హాల్ట్ విశ్వాసం ప్రకారం పిల్లల్లో సహజ సిద్ధమైన అభ్యసనం ఎప్పుడు సాధ్యమవుతుంది? పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే సహజ సిద్ధమైన అభ్యాసం సాధ్యమవుతుంది. ఒక పసిబిడ్డ సున్నితమైన తన నిస్సహాయత నుండి మానవ శక్తియుక్తులను పొందే క్రమాన్ని పరిశీలించాలి అని ఆకాంక్షించినటువంటి విద్యావేత్త ఎవరు? జాన్ హాల్ట్ అన్నమాట. పసిబిడ్డ ఎదుగుదలలోని ఆశ్చర్యకరమైన మార్పులను నిశితంగా పరిశీలించి అవగాహన చేసుకోవడమే తన జిజ్ఞాస అని మరియు ఆనందమని జాన్ హాల్ట్ పేర్కొన్నారన్నమాట. మరి పాలో పియరీ సూచించినటువంటి ఏ విధానం ఆధునిక విద్యా విధానంలో ప్రత్యేకతత్వాన్ని పెంపొందించింది? పాలో పియరీ అనగానే మీకు విమర్శనాత్మక బోధన తత్వం అనేది గుర్తుకు రావాలి. విమర్శనాత్మక బోధనా శాస్త్రం అనేది ఈ విధానం అనేది ఆధునిక విద్యా విధానంలో ప్రత్యేకతత్వాన్ని పొందింది. మరి ఎవరి ప్రకటన ప్రకారం అభ్యాసకులు విమర్శనాత్మక దృష్టిని కలిగి ఉండడం అంటే భావన సిద్ధాంతం సూత్రం వ్యక్తుల నుండి నిజస్థితిని కనుగొనడం అని అర్థం. విమర్శనాత్మక దృష్టి అని పేరు వింటేనే మీరు ఫాలో ఫియరీ అని మనం ఎంచుకోవచ్చు అన్నమాట. ఫాలో ఫియరీ పుస్తకార్థం మూర్ఖత్వంతో పోడడానికి మనల్ని ఎప్పుడూ సిద్ధం చేస్తూ ఉంటుంది అని విమర్శించిన విద్యావేత్త ఎవరు? పుస్తకార్థం మూర్ఖత్వంతో పోడడానికి మనల్ని ఎప్పుడూ సిద్ధంగా చేస్తూ ఉంటుంది అని విమర్శించినటువంటి విద్యావేత్త ఎవరు అంటే ఫాలో ఫియరీ అన్నమాట. ఫాలో ఫియరీ. నెక్స్ట్ వన్, ఫాలో ఫియరీ యొక్క తన విమర్శనాత్మక బోధన పాఠకులకు అందించిన ముఖ్యమైన సలహా ఏమిటి? మరి ఈయన యొక్క విమర్శనాత్మక బోధన పాఠకులకు ఇచ్చినటువంటి ముఖ్యమైన సలహా ఏంటంటే ప్రశ్నలను ప్రశ్నించడాన్ని అన్వేషణను పదే పదే చేసి చూపిస్తూ ఉండాలని ఈయన చెప్పడం జరిగింది. పిల్లల్లో ఎట్లాంటి విమర్శనాత్మక దృష్టి కనిపించాలి? ప్రశ్నించే విధంగా ఉండాలి. వాళ్ళు ప్రశ్నించడాన్ని అన్వేషణను పదే పదే చేసి చూపిస్తూ ఉండాలి పిల్లల దగ్గర. సో ఇట్లాంటి చెయ్యాలి, విమర్శనాత్మక బోధన చేయాలి అని ఆయన సూచించడం జరిగింది. ఎవరి ప్రకారం యథార్థంగా కాక వేషంగా మారినప్పుడు నికృష్ట స్వేచ్ఛ సృజనాత్మక నమ్మకానికి అడ్డు వస్తుంది అని చెప్పారు.
ఫాలో ఫియరీ అనమాట. ఫాలో ఫియరీ అభిప్రాయం ప్రకారం స్వేచ్ఛ అనేది యథార్థంగా ఉండాలి. అది కేవలం ఒక వేషంగా లేదా ముసుగుగా మారినప్పుడు సృజనాత్మక నమ్మకాలకు ఆటంకంగా మారుతుందని చెప్పారనమాట. ఫాలో ఫియరీ తన ప్రకటనలలో అజ్ఞానుల ద్వారా బోధనా శాస్త్రం అని దేనిని ఉద్దేశించి పేర్కొన్నారు. అజ్ఞానుల ద్వారా బోధనా శాస్త్రం అని దేన్ని గురించి పేర్కొన్నారంటే, సాంప్రదాయ లేదా మార్పు లేని బోధనా విధానం ఉంటుందనుకోండి ఎవరిదైనా బోధనా తత్వంలో, అటువంటి ఓల్డ్ మోడల్ సాంప్రదాయ మార్పు లేని విద్యా బోధనని అజ్ఞానుల ద్వారా బోధనా శాస్త్రం అని పేర్కొనడం జరిగింది. ఎవరంటే ఫాలో ఫియరీ అనమాట. ఫాలో ఫియరీ రాసినటువంటి గ్రంథాలలో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చిన అత్యంత ప్రసిద్ధ గ్రంథం ఏంటి? విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినటువంటి ప్రసిద్ధ గ్రంథం అణచివేతకు గురైన వారి బోధనా శాస్త్రం. అణచివేతకు గురైన వారి బోధనా శాస్త్రం, అణచివేయబడినటువంటి వారి బోధనా శాస్త్రం అని పెడగాగి ఆఫ్ ద అప్రెస్డ్ అని పేర్కొనడం జరిగింది. అణచివేతకు గురైన వారి బోధనా శాస్త్రం అని. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యను స్వేచ్ఛను సాధించే ఒక సాధనంగా పేర్కొంటూ ఫాలో ఫియరీ రాసినటువంటి తొలి ప్రముఖ గ్రంథం ఏంటి? విద్యను స్వేచ్ఛను సాధించే ఒక సాధనంగా పేర్కొంటూ ఫాలో ఫియరీ రాసినటువంటి తొలి ప్రముఖ గ్రంథం ఏంటి? స్వేచ్ఛా సాధనంగా విద్యా విధానం అనేటటువంటిది. స్వేచ్ఛా సాధనంగా విద్యా విధానం అనేటటువంటి గ్రంథం ఎవరిదంటే ఫాలో ఫియరీ. ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో గుడ్డిగా నమ్మే తత్వాన్ని కాకుండా నిరంతరం ప్రశ్నించే నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఫాలో ఫియరీ రాసినటువంటి పుస్తకం ఏంటి? ప్రశ్నించడం నేర్చుకో, లెర్నింగ్ టు క్వశ్చన్, ప్రశ్నించడం నేర్చుకో అనేటటువంటి పుస్తకాన్ని ఈయన రచించారనమాట. నిజమైన విద్య అనేది విద్యార్థులకు సమాజాన్ని మరియు పాఠ్యాంశాలని విమర్శనాత్మకంగా చూస్తూ ప్రశ్నించే శక్తిని ఇవ్వాలని ఈ గ్రంథం ద్వారా ఆయన స్పష్టం చేశారు. ఫాలో ఫియరీ విద్యా విధానాన్ని ఏ సంభాషణ సంస్కృతిగా పిలిచారు? ఈ యొక్క విద్యా విధానాన్ని ఏ సంభాషణ సంస్కృతిగా పిలిచారు అంటే ఫియరీ సంభాషణ సంస్కృతిగా పిలిచారు. ఫియరీ ఏ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు? ఈయన బ్యాంకింగ్ విద్యా విధానాన్ని ఈయన తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే ఏమీ తెలియని ఖాళీ కుండలని ఉపాధ్యాయుడే సర్వం అందిస్తాడనే భావన కలిగినటువంటి బ్యాంకింగ్ విద్యా విధానం అంటే ఏంటంటే విద్యార్థులు ఏమీ తెలియని ఖాళీ కుండల్ని ఉపాధ్యాయుడే సర్వం అందిస్తాడనేటటువంటి భావన కలిగిన బ్యాంకింగ్ విద్యా విధానాన్ని ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకమని ఈయన ఖండించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఫియరీ రచనలైనటువంటి అజ్ఞానుల ద్వారా బోధనా శాస్త్రం, విముక్తి విద్య అనే పుస్తకాలను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? అజ్ఞానుల ద్వారా బోధనా శాస్త్రం, విముక్తి విద్య వీటిని తెలుగులోకి అనువదించిన వారు ఆర్వీఆర్. ప్రజాశక్తి ప్రచురణలో అజ్ఞానుల ద్వారా విద్యాశాస్త్రం అనేది ఆర్వీఆర్, విముక్తి విద్య అనేది ప్రజాశక్తి ప్రచురణలో. ఇక్కడ ఏంటంటే అనువదించిన వారు ఆర్వీఆరే, ప్రచురించిన వారు ప్రజాశక్తి ప్రచురణలు. రెండింటిని ఆర్వీఆర్ అనువదించగా ప్రజాశక్తి ప్రచురణలు ప్రచురించడం జరిగిందనమాట. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత ప్రతిపాదనను ఎవరిపై చేసినటువంటి ప్రయోగాల ఆధారంగా రూపొందించారు? తన ముగ్గురు సంతానం పైన ఫస్ట్ ప్రయోగాలు చేశారు. దాని ద్వారా రూపొందించడం జరిగిందనమాట. శిశువు యొక్క వ్యవస్థీకృత ప్రవర్తన నమూనాలను పియాజే ఏమని పిలిచారు? వ్యవస్థీకృత ప్రవర్తన నమూనాల్ని స్కీమాటాలు అని పిలిచారనమాట. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ద్వారా విషయాలను స్వయంగా కనుగొనడాన్ని ఏమంటారు? అన్వేషణాత్మక అభ్యసనం అని అంటారనమాట. పిల్లలలో ఉండేటటువంటి వైయక్తిక భేదాల కారణంగా తరగతి గదిలో ఎటువంటి బోధనా పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని పియాజే సూచించారు. వైయక్తిక భేదాల కారణంగా మరి ఎటువంటి
ఉండాలంటే వ్యక్తిగత లేదా చిన్న సమూహ కృత్యాలు అనేవి ఇవ్వాలని సూచించారన్నమాట. శాస్త్రజ్ఞుడైనటువంటి జీన్ పియాజే విద్యారంగానికి చేసిన పరిశోధనల వల్ల ఏ రంగంలో సంచలనాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి? మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో సంచలనాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. పియాజే పరిశోధనాలయాల్లో పనిచేసేటప్పుడు వివిధ వయస్సుల పిల్లలు ఆలోచనలలో దేనిని గమనించారు? వివిధ వయసులు గల పిల్లల యొక్క ఆలోచనలను బట్టి దేనిని బట్టి గమనించారు అంటే, మరి ప్రశ్నల నిర్వహణలో పిల్లలు చేసిన తప్పుల మధ్య గుణాత్మక తేడాలను ఈయన గమనించడం జరిగింది. ప్రశ్నల నిర్వహణలో అంటే ఒకే వయసు పిల్లలు చేసినటువంటి తప్పులు ఇంకొక వయసు పిల్లలు చేసిన తప్పుల మధ్య గుణాత్మకమైనటువంటి తేడాలు ఉంటాయని చికిత్సా పద్ధతి ద్వారా ఈయన విశ్లేషించడం జరిగింది. మరి ప్రశ్నల నిర్వహణలో పిల్లలు చేసినటువంటి తప్పుల మధ్య గుణాత్మక తేడాలను ఈయన గమనించారు. పియాజే సిద్ధాంతం ప్రకారం శిశువు చుట్టూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడే మానసిక నిర్మాణాలు ఏమిటి? సంజ్ఞానాత్మక వికాస నిర్మాణాలు, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవే శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస క్రమంలో మొదటి మరియు చివరి దశలేంటి? మొదటి మరియు చివరి దశలు సంజ్ఞానాత్మక చాలక దశ, అమూర్త ప్రచారక దశ. సంవేదన చాలక దశ, అమూర్త ప్రచారక దశ అనేవి మరి మొదటి మరియు చివరి దశలు. మొదటిది సంవేదన చాలక దశతో ప్రారంభమవుతుంది, తర్వాత పూర్వ ప్రచారక దశ ఉంటుంది, తర్వాత మూర్త ప్రచారక దశ, లాస్ట్ది అమూర్త ప్రచారక దశ. నెక్స్ట్ వన్, బ్రూనర్ సిద్ధాంతంలో విషయానికంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది? విషయానికంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంటే ఉపగమానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సంజ్ఞానాత్మకవాదానికి సంబంధించిన బ్రూనర్ సిద్ధాంతంలో విషయానికంటే ఉపగమానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీన్ని ఉపగమానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది కదా, దీన్నే ఆవిష్కరణ అభ్యసనం అని అంటారనమాట. దీన్నే ఆవిష్కరణ అభ్యసనం అని పిలుస్తారు. బ్రూనర్ పేర్కొన్నటువంటి 3 రకాల సంజ్ఞానాత్మక వికాసాలలో మొదటిది మరియు చర్యాత్మక చర్యల ద్వారా జరిగేటటువంటిది ఏమిటి? మొదటిది ఎలా జరుగుతుందంటే చర్యలు మరియు చర్యాత్మక ప్రతిస్పందనల ద్వారా జరిగేటటువంటిది ఏంటి అంటే నాటకీకరణ అన్నమాట. నాటకీకరణం అనేది మరి అభ్యసనం చర్యల ద్వారా పదరహితంగా జరుగుతుందని. అలాగే నెక్స్ట్ వన్, బ్రూనర్ తన బోధనా సిద్ధాంతం నందు పేర్కొన్న 4 ప్రముఖ అంశాలలో క్రింది వాటిలో లేనిదేమిటి? అయిన 4 ప్రముఖ అంశాలు పేర్కొనడం జరిగింది. ఏంటంటే నేర్చుకోవడానికి ఉత్సుకత అనేది ఫస్ట్, విషయ పరిజ్ఞాన నిర్మితి రెండోది, మూడవది అనుక్రమము అనేది మూడవది, మరి 4వది పునర్బలనం. ఈ 4 అంశాలను ఆయన పేర్కొనడం జరిగింది బోధనా సిద్ధాంతంలో. నేర్చుకోవడానికి ఉత్సుకత, విషయ పరిజ్ఞాన నిర్మితి, అలాగే అనుక్రమము, 4వది పునర్బలనం. ఈ విధంగా ఆయన పేర్కొనడం జరిగిందనమాట. ఈ నిరంకుశ క్రమశిక్షణ అనేది ఆయన పేర్కొనలేదు. బ్రూనర్ తన బోధన సిద్ధాంతాన్ని 1960వ సంవత్సరంలో ప్రచురించిన ఏ ప్రసిద్ధ గ్రంథంలో వివరించారు? మరి ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి గ్రంథం. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి గ్రంథంలో మరి ఈయన తన బోధన సిద్ధాంతాన్ని ప్రచురించడం జరిగిందనమాట. మరి బ్రూనర్ ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాస రూపాలలో ప్రత్యక్షం ద్వారా ప్రాతినిధ్యం వహించే 2వ రూపం ఏంటి? ప్రత్యక్షం ద్వారా ప్రాతినిధ్యం వహించేటటువంటి 2వ రూపం ఏంటి అంటే ప్రతిమాత్మక రీతిలో అభ్యసనం దృశ్యాలు, చిత్రాలు, ప్రత్యక్ష ప్రతిస్పందన ద్వారా జరుగుతుంది. ఇది గెస్టాల్ట్ మనోవిజ్ఞాన సూత్రంపై ఆధారపడుతుందండి. గెస్టాల్ట్ చూడండి, 2వ రూపం ఏంటంటే ప్రతిమాత్మక రీతి. ఇందులోనే గెస్టాల్ట్ సిద్ధాంతాన్ని పోలిందనమాట. ఇదనమాట అంటే దృశ్యాలు, చిత్రంలో ప్రత్యక్ష ప్రతిబింబాల ద్వారా జరుగుతుంది అభ్యసనం అనేది. నెక్స్ట్, బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం నియమాలను సంజ్ఞామూలకంలో అనుభవాన్ని పదాల రూపంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా జరిగే వికాసం ఏంటి? జరిగే వికాసం సంజ్ఞల రీతి. 3వ రూపమైనటువంటి సంజ్ఞల రీతిలో అభ్యసనం భాష మరియు పదాల రూపంలో జరుగుతుంది. ఈ వికాస రూపం జీన్ పియాజే యొక్క సిద్ధాంతానికి అత్యంత దగ్గరగా ఉంది. ఇది పియాజే యొక్క సిద్ధాంతానికి అత్యంత దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఇది సంజ్ఞల రీతి అనేటటువంటిది 3వది.
ఇది మూడవది, గుర్తుపెట్టుకోండి. మూడవది సంజ్ఞల రీతి. బ్రూనర్ బోధన సిద్ధాంతం ప్రకారం వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు? సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ప్రతి వ్యక్తి జ్ఞాన నిర్మాణం అతని సామాజిక సాంస్కృతిక పరిసరాల్లోనే జరుగుతుందని సిద్ధాంతం యొక్క భావన అన్నమాట. వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారం ఒక పిల్లవాడు స్వతంత్రంగా ఏమి చేయగలడు, మార్గదర్శకత్వం లేదా ప్రోత్సాహం వల్ల ఏమి చేయగలడు అని తేడాను తెలియజేసే ప్రాంతాన్ని ఏమంటారు? వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు స్వతంత్రంగా ఏమి చేయగలడు, మార్గదర్శకత్వం తర్వాత తను ఏం చేయగలడు అని తెలియజేసే తేడాను తెలియజేసేటటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? తను నేర్చుకునేటటువంటిది కొంచెమైతే మరి ఇతరుల యొక్క మార్గదర్శకత్వంలో ఇంకొంచెం నేర్చుకున్నాడు అనుకోండి, మరి ఇంకొంచెం నేర్చుకున్నాడు. ఈ భేదం అనేది ఉంటుంది కదా, తను నేర్చుకునేదానికి, తను సొంతంగా నేర్చుకునేదానికి, మరి ఇతరుల ప్రోత్సాహంతో నేర్చుకునేదానికి ఈ భేదం అనేది ఉంటుంది కదా, ఈ భేదాన్ని ఏమంటారంటే జెడ్పీడి, సామీప్య వికాస మండలం, జెడ్పీడి అని అంటారనమాట. ఈ మధ్య తేడాను, వ్యత్యాసాన్ని చెప్పేది. వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారం అభ్యాసకుని కంటే ఎక్కువ జ్ఞానం, నైపుణ్యం కలిగి ఉండి వికాసానికి తోడ్పడేటటువంటి వ్యక్తిని ఏమంటారు? అధిక జ్ఞానం గల ఇతర వ్యక్తి ఎంకేఓ అంటారు, మోర్ నాలెడ్జబుల్ పర్సన్. వైగాట్స్కి ప్రకారం సంవేదన, అవధానం, స్మృతి మరియు గ్రహణ శక్తి వంటి ఉన్నత మానసిక ప్రక్రియలు దేని ద్వారా రూపొందించుకుంటాయి? సామాజిక పరస్పర చర్యల ద్వారా రూపుదిద్దుకుంటాయి. వైగాట్స్కి ప్రకారం ఎందుకంటే సాంఘిక ప్రతిచర్యల ద్వారానే పిల్లలలో అవధానం, స్మృతి, గ్రహణ శక్తి వంటి మానసిక ప్రక్రియలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. కాబట్టి సామాజిక పరస్పర చర్యల ద్వారానే మరి ఇట్లాంటివి విద్యార్థులు రూపుదిద్దుకుంటాయని చెప్పడం జరిగింది. జీన్ పియాజే, లెవ్ వైగాట్స్కి సిద్ధాంతాల మధ్య గల ప్రధాన వ్యత్యాసం ఏంటి? పియాజేకి వైగాట్స్కి సిద్ధాంతాలకి గల ప్రధాన వ్యత్యాసం ఏంటంటే, పియాజే స్వయం ప్రేరిత ఆవిష్కరణకు ప్రాధాన్యత ఇచ్చారు, వైగాట్స్కి సామాజిక తోడ్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు. పియాజే తను సొంతంగా నేర్చుకుంటాడనంటే, వైగాట్స్కి ఏమంటాడంటే తను సొంతంగా నేర్చుకునే దానికంటే ఇతరుల ద్వారా కూడా తన కొంత నేర్చుకోగలుగుతాడు అని సామాజిక తోడ్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. సామీప్య వికాస మండలంలో జెడ్పీడీ అభ్యసనం చురుగ్గా సాగడానికి ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏమందించాలి? జెడ్పీడీ అంటే కొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవడానికి. ఈ విద్యార్థి తాను నేర్చుకునే దానికంటే ఎక్స్ట్రా నేర్చుకోవాలి, ఎంకేఓ ద్వారా ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే సరైన సూచనలు, మార్గదర్శకత్వం అనేవి అందించాలి. పిల్లల ఆలోచన మరియు భాష ఒకదానికొకటి ఎలా అభివృద్ధి చెందుతాయో వివరిస్తూ వైగాట్స్కి రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏంటి? ఆలోచన మరియు భాష ఒకదానికొకటి ఎలా అభివృద్ధి చెందుతాయో వివరిస్తూ వైగాట్స్కి రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏంటి అంటే ఆలోచన మరియు భాష, థాట్ అండ్ లాంగ్వేజ్ అనేటటువంటి గ్రంథం. ఆలోచన మరియు భాష, థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథం. మరి మానవ కళాత్మకత వ్యక్తపరిచే నైపుణ్యాలపై వైగాట్స్కి చేసినటువంటి పరిశోధనల ఆధారంగా వెలువడిన పుస్తకం ఏంటి? మానవ కళాత్మక వ్యక్తపరిచే నైపుణ్యాలపై వైగాట్స్కి చేసిన పరిశోధనల ఆధారంగా వెలువడిన పుస్తకం ఏంటి? ఈ పుస్తకం ఏంటి అంటే కళ యొక్క మనోవిజ్ఞానం, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేది కూడా వైగాట్స్కి రాసినటువంటిది. సైకాలజీ ఆఫ్ ఆర్ట్, కళ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం అనేది వైగాట్స్కి యొక్క రచనే అన్నమాట. అంటే వైగాట్స్కి మానసిక వికాసంతో పాటు కళలు కూడా మనుషులపై ప్రభావం చూపుతాయని విశ్లేషిస్తూ రాశారన్నమాట. ఇది తరగతి గదిలో బోధన ఏ క్రమంలో సాగాలి మరియు పునర్బలం ఎలా ఇవ్వాలి, బోధన ఎలా సాగాలి, పునర్బలం ఎలా ఇవ్వాలి వివరిస్తూ బ్రూనర్ రాసినటువంటి మరొక ముఖ్యమైన పుస్తకం ఏంటి? ఈయన ఇలాంటివన్నీ క్రోడీకరిస్తూ రాసినటువంటిది కథనం మరియు బోధనా సిద్ధాంతం అన్నమాట. కథనం మరియు బోధనా సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేటటువంటి పుస్తకం.